క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు షోయూరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోటవలెను, ఐగుప్తు దేశం వలెను నీళ్లుపారు దేశమై ఉండెను. ఈ మాటలు మనం ఆదికాండంలో చూస్తున్నాము. ఎప్పుడైతే ఆ లోతు యొక్క పనివారికి, అబ్రహాం గారి యొక్క పనివారికి కలహం వచ్చిందో, అబ్రహాం గారు నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకు వెళ్తా, నువ్వు దక్షిణంకి వెళ్తే నేను ఉత్తరంకి వెళ్తా, మన ఇద్దరం బంధువులం కదా, ఒకే దగ్గరుండి కలహపడ్డం కన్నా వేరువేరేగా ఉండి మంచిగా ఉండడం మంచిదన్నప్పుడు లోతంట తన కన్నులెత్తి చూశారంట. తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతంలో అంతటినీ చూశారట. అబ్రహాం గారు ఎప్పుడైతే ఒక అవకాశం ఇచ్చారో లోతు వెంటనే తన కన్నులెత్తి చూసినట్టుగా మనం చూసినట్ట. చాలామంది అప్పటి వరకు దేవుని పిల్లలతో దేవుని యొక్క సంఘంలో నుంటూ ఏదైనా చిన్న విషయంలో రాగానే మనం వేరవుతాము అనగానే వేరైపోతూ ఉంటారు. కానీ లోతు ఇక్కడ సమాధాన పడేది ఉండే. ఎప్పుడైనా కూడా దేవుడు సమాధానమును కోరుతారనమాట. కానీ లోతు కనులెత్తి చూసి ఆ యోర్దాను ప్రాంతం అంతటినీ కోరుకున్నాడట. యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములు నాశనము చేయక మునుపు షోయూరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోటవలెను. అంటే దేవుడు నాశనము చేయబోయే పట్టణములు ఈ లోతుకి ఎలా కనిపిస్తున్నాయి అని అంటే యెహోవా తోటలాగా కనిపిస్తున్నాయట. మనకు చాలాసార్లు మనకు తెలియదు, దేవుని పిల్లల నుండి దేవుని నుండి దూరం అయిపోతున్నప్పుడు మనకు అదంతా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. అదొక సోయూరుతో అంటే ఈ సోయూరు వరకు వచ్చే వరకు యెహోవా తోట వలె లోతుకి ఎలాగైతే కనబడ్డదో, మనం ఎప్పుడైతే దేవుని నుండి దేవుని పిల్లల నుండి దేవుడు మనం ఆశీర్వదింపబడ్డానికి ఎవరైతే కారణమో వారి నుండి దూరం అయిపోతున్నప్పుడు దుష్టుడు ఇలాంటి పన్నాగాలు పన్నుతుంటారన్నమాట. ఇక్కడ అబ్రహాముతో లోతు సమాధాన పడాల్సింది పోయి కన్నులెత్తి చూసి యోర్దాను ప్రాంతంలో ఉన్న సొదొమ గొమొర్రా పట్టణాలని కోరుకున్నాడట. ఎందుకంటే ఆ పట్టణాలు నాశనానికి ముందు యెహోవా తోటలాగా ఉన్నాయంట, ఐగుప్తు దేశంలాగా ఉన్నాయంట, నీళ్లు పారు దేశమే. ఐగుప్తు దేశం ఆ దినాలలో ఆశీర్వదింపబడిన ప్రాంతంగా ఉండేదన్నమాట. అనేక మంది ఏ కరువు వచ్చినా ఏ కష్టం వచ్చినా ఐగుప్తుకి వెళ్ళిపోతూ ఉండేవారు అనమాట. మనం చూస్తాం కదా, అబ్రహాం గారు కూడా 12వ అధ్యాయంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం అనమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనల్ని నడిపిస్తున్న వారి యొద్ద నుండి మనము దూరం అయిపోకూడదు. ఎందుకు అనంటే దేవుడు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు దేవుడు వారి చేత, అబ్రహాంతో లోతు ఉన్నంతకాలం ఏ కష్టం రాలేదు. కానీ ఎప్పుడైతే అబ్రహామును విడిచి లోతు బయటికి వెళ్ళారో వెంటనే 14వ అధ్యాయంలో యుద్ధం వచ్చినట్టుగా మనం చూడగలం. కొల్లసం అంతా పట్టుకెళ్ళిపోయినట్టుగా. అప్పుడు అబ్రహాం గారు వెళ్ళి దాన్ని అంతా మళ్ళీ తీసుకొని వచ్చినట్టుగా చూస్తాం. ఆ తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోయినప్పుడు లోతు తప్పింపబడ్డం విషయంలో కూడా అబ్రహాం గారు ప్రార్థన అని మనం చూస్తున్నట్టు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మన కన్నులెత్తి చూసి మనకు మంచిగా అనిపిస్తుంది, మనకు నచ్చుతుంది, అది దేవుని తోటలాగా ఉంది, అభివృద్ధి చెందిన దేశంలాగా ఉంది అని అనిపించి మనం వెళ్ళిపోతున్నామా, లోతులాగా మోసపోతాము అని మనము గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరం కూడా దేవునితో ఉందుముగాక, దేవుని యొక్క సేవకులతోనూ దేవుని పిల్లలతోనూ సహవాసము చేయదుముగాక, దేవునికి దూరం చేసే ప్రతిదీ మన జీవితాల్లో దూరం అవునుగాక, దేవునికి దగ్గర చేసే ప్రతిదీ మన జీవితాల్లో ఉండునుగాక. దేవుని కృప మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.